గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో సీఎం కప్ 4వ రాష్ట్ర స్థాయి పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ కొనసాగుతుంది. తాయిక్వాడ్, కుంఫు, యోగాలతో పాటు పెన్కాక్, సిలాట్ క్రీడలు సైతం ఈసారి గేమ్స్ మీట్ లో పరిచయం చేశారు. ఇండోనేషియాకు చెందిన ఈ క్రీడను పోలీస్ శాఖకు పరిచయం చేయడం సంతోషంగా ఉందని ఆర్ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. పోలీసులపై ఇటీవల దాడులు జరుగుతున్న నేపథ్యంలో సెల్ఫ్ డిఫెన్స్ తో పాటు మానసికంగా దృఢంగా ఉండటం కోసం పరిచయం చేశామన్నారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న స్పోర్ట్స్ మీట్ పై మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖరాచారి అందిస్తారు. కప్ సంబంధించినటువంటి స్పోర్ట్స్ సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు గచ్చిబౌలి ఉన్నటువంటి ఇండోర్ స్టేడియంలో కొన్ని స్పోర్ట్స్ ఇక్కడ కండక్ట్ చేయబడుతున్నాయి. తైక్వాడ్, కరాటే, కుంఫు కొన్ని రోజుకు ఒక స్పోర్ట్స్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పెంకజ్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఈ ప్రోగ్రామ్కి శ్రీనివాస్ అనే వ్యక్తి ఇక్కడ మనకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇన్ఛార్జ్గా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నాము ఎందుకు ఈ ప్రోగ్రామ్ చేశారు, ఈ స్పోర్ట్స్ యొక్క విశిష్టత అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ఏంటి ఈ స్పోర్ట్స్ యొక్క విశిష్టత ఎందుకు ఎప్పుడు దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు? ఈ స్పోర్ట్స్ని పెంకట్ సిలాట్ అనే గేమ్ని ఇండోనేషియా నుంచి తీసుకోవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పోలీస్ గేమ్స్ ఇవి మనకు సీఎం కప్ కాదండి, ఇది పోలీస్ గేమ్స్. ఓన్లీ పోలీసులకు మానసిక ఉల్లాసం, శారీరక ఉత్సాహం కలగడానికి మన ఎంకరేజ్మెంట్గా ప్రతి సంవత్సరం పోలీస్ గేమ్స్ అనేది స్టేట్ వైజ్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈసారి పెంకట్ సిలాట్ అనే గేమ్ని పోలీస్ గేమ్స్లో కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. ఈ పెంకట్ సిలాట్ అనే గేము తాయికాండో, జూడో, మార్షల్ ఆర్ట్స్, ఇదొక మార్షల్ ఆర్ట్స్ గేము. తాయికాండో, జూడో అలాంటి గేమ్. సో దీనివల్ల కూడా కొంచెం కాన్సన్ట్రేషన్, శారీరక దృఢత్వం, కొంచెం క్రీడల వల్ల కొంచెం క్రీడలను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకు ఇదే స్పోర్ట్స్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా? యాక్చువల్లీ ఈ పెంకట్ సిలాట్ అనే గేమ్ ఆల్ ఇండియా స్పోర్ట్స్ మీట్లో ఉంది. ప్రస్తుతం ఆ స్టేట్ మీట్లో లేనందువల్ల ఈసారి కొత్తగా స్టేట్ మీట్లో కూడా యాడ్ చేయడం జరిగింది. ఇదే పెంకట్ సిలాట్ సంబంధించి స్పోర్ట్స్ గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు దీనిని రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అలా పోలీస్ డిపార్ట్మెంట్ పరిచయం చేసింది? సార్ చెప్పండి, ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ యొక్క స్పోర్ట్స్ని ఎందుకు ప్రవేశపెట్టారు, దీని యొక్క లాభాలు ఏముంది? సార్, ఇప్పుడు మనకు పోలీస్ అనేటటువంటి వాడు నిరంతరం శాంతి భద్రతలను పర్యవేక్షించడం లోపల 24/7 మనం ఎప్పుడు ఆన్ డ్యూటీలోనే ఉంటాము. గతంతో పోల్చుకున్నట్టయితే పోలీసులకు సెల్ఫ్ డిఫెన్సు, తర్వాత ఆత్మరక్షణ క్రీడల లోపల ఎంతో అవసరం పడుతుంది ఈ మార్షల్ ఆర్ట్స్కి సంబంధించినటువంటిది పెంకాక్ సిలాటు. అదేవిధంగా మనకు ఈ మధ్యకాలంలో పోలీసులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. కనీసం పబ్లిక్ కూడా సపోర్ట్ చేయని పరిస్థితిలో ఉన్నది. అట్లాంటి వాటిని మేము సమర్థవంతంగా ఎదుర్కోవడం కోసం మాకు ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ తప్పకుండా ఉపయోగపడతాయి. గతంలో జరిగినటువంటి మీడియాకు తెలుసు, అందరికీ తెలుసు. సో ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ అనే కంబాట్ మార్షల్ ఆర్ట్స్ అంటే పర్సన్ టు పర్సన్ కొట్టుకోవడం, వీటి లోపల రకరకాలుగా ఉన్నాయి. మనకి పెంకాక్ సిలాట్ ఆల్ ఇండియా ఉండడం వల్ల ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దానివల్ల మా లోపల ఇంకా కొంచెం క్రియేటివిటీ, ఇంకా కొంచెం స్పోర్ట్మెన్ స్పిరిట్, దాంతోపాటు దాడుల్ని ఏ విధంగా ఎదుర్కోగలము అనేటటువంటి స్థైర్యం మాకు కలుగుతుంది. సో ఇక్కడికి ఈరోజు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంకు ఎంతమంది ఇక్కడ ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారో వ్యక్తులు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? సార్, మనకు ఈరోజు నిర్వహిస్తున్నటువంటి గచ్చిబౌలిలో 4th స్టేట్ పోలీస్ స్టేట్ మీట్ జరుగుతుంది సార్. దీంట్లో మనకు 21 కంటింజెంట్ల నుంచి రావాల్సి ఉంటుంది. కొత్త గేమ్ కావడం వల్ల మనకు 8 కంటింజెంట్ల నుంచి పార్టిసిపేట్ చేసారు సార్. దాదాపు 55 నుంచి 60 మంది వరకు వచ్చారు. ఈ గేమ్ లోపల వివిధ రకాల ఈవెంట్స్ ఉంటాయి. ఒకటి ఫైటింగ్ మెథడ్, మనకు కామన్ పీపుల్కి అర్థమయ్యేటటువంటిది ఒకటి ఫైటింగ్ మెథడ్ ఉంటుంది. రెండోది ఆర్టిస్టిక్స్ మెథడ్స్ సార్, అంటే సోలో పెర్ఫార్మెన్స్. ఒక పర్సన్ మన పైన దాడి చేస్తున్నప్పుడు మనం అతన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అనేటటువంటిది ఇమాజినరీ వ్యూ అంటాం దీన్ని. ఆ ఇమాజినరీ వ్యూ చేసుకుంటూ చేస్తాం, అదొకటి ఉంటుంది. అదేవిధంగా ఒక 2 పర్సన్స్ 2 పీపుల్ చేస్తారు అన్నట్టు. 2 పీపుల్ ఏం చేస్తారంటే ఒక పర్సన్ అటాక్ చేస్తుంటాడు, ఇంకో పర్సన్ డిఫెన్స్ చేసుకుంటుంటాడు, ఇంకో పర్సన్ అటాక్ చేస్తుంటాడు, అప్పుడు తను డిఫెన్స్ చేసుకుంటాడు. దానికి సంబంధించిన మెథడ్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా ఈ పెంకాక్ సిలాట్ లోపల స్టిక్ని, తర్వాత చిన్న కత్తిని ఏ విధంగా వాడాలి అనేటటువంటి టెక్నిక్స్ కూడా ఉంటాయి దీంట్లో. అవి కూడా ఇప్పుడు మనకు గేమ్లో ఉంటాయి, అవి కూడా మీరు చూడవచ్చు సార్. వాటి లోపల కూడా కంటింజెంట్స్ బాగానే పార్టిసిపేట్ చేస్తారు. ప్రతి దాంట్లో 6 నుంచి 8 వరకు పోటీదారులు ఉన్నారు సార్. ఈ పెంకట్ సిలాట్ ఓన్లీ హైదరాబాద్కి పరిమితం, రాష్ట్రం మొత్తం కూడా ఇది ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు సార్. ఇప్పుడు తెలంగాణ పోలీస్ క్రీడలు వచ్చే సంవత్సరం జరుగుతాయి కాబట్టి దాదాపు నేను అనుకుంటున్నది ఏంటంటే 21 కంటింజెంట్లు ఉన్నాయి. మా పోలీస్ కంటింజెంట్లు మ్యాక్సిమం రావచ్చు అని అనుకుంటున్నాం మేము.
మిగతా క్రీడలతో పోల్చుకుంటే దీంట్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. మా దాంట్లో నెక్స్ట్ ఇయర్ మ్యాక్సిమం అన్ని కమిషనరేట్ల నుంచి రావచ్చు అని అనుకుంటున్నాం సార్. అంటే కమిషనరేట్లు కాదు, అన్ని కంటింజెంట్స్ దాదాపు 21 వరకు రావచ్చు. నా పేరు లక్ష్మి. నేను యాంటీ నార్కోటిక్ బ్యూరోలో డిఎస్పీగా వర్క్ చేస్తున్నా. ఇప్పుడు 4th తెలంగాణ స్టేట్ మీట్ ఒకటి, స్పోర్ట్స్ మీట్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు మా డీజీపీ తెలంగాణ గారు. 16th నుండి, అంటే దిస్ మంత్ ఫిబ్రవరి 16th నుండి 21st వరకు ఇందులో అన్నింట్లో భాగంగా యోగాని కూడా కండక్ట్ చేస్తున్నారు. నేను దాదాపు ఒక 6-7 ఇయర్స్ నుండి యోగాలో పార్టిసిపేట్ చేస్తున్నా. ఆల్ ఇండియాలో కూడా నాకు మెడల్స్ వచ్చాయి. అక్కడ కూడా, ఇక్కడ ఎవరైతే పర్ఫార్మెన్స్ బాగుంటుందో మాకు ఆల్ ఇండియా పోలీస్ మీట్ కూడా జరుగుతుంది, స్పోర్ట్స్ మీట్. అందులో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. నేను ఇంతకుముందు 5 times 6 times నేను పార్టిసిపేట్ చేశాను. నాకు మెడల్స్ కూడా వచ్చాయి. ఈసారి ఇప్పుడు ఈ ఫస్ట్ టైం మాకు ఇక్కడ మ్యూజిక్ అంటే ఆర్టిస్టిక్ యోగా కూడా కండక్ట్ చేశారు. మేము అంటే మమ్మల్ని మేము టెస్ట్ చేసుకోవడం అన్నట్టు, అంటే మా కెపాసిటీని మేము చూసుకోవడం కోసం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయినాం ఈసారి మాకు మ్యూజిక్ మీద కూడా కాంపిటీషన్ కండక్ట్ చేసినందుకు. అంటే ఏజ్ కేటగిరీస్ ఉంటాయి ఇందులో యోగాలో. సో ఆల్ ఏజ్ కేటగిరీస్కి మెన్ అండ్ విమెన్ కండక్ట్ చేశారు. ఈరోజు సాయంత్రంతో కంప్లీట్ అవుతాయి. మాకు కొన్ని ఈవెంట్స్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు ఈసారి కండక్ట్ చేయడానికి వచ్చినటువంటి ఈ అసోసియేషన్ మా రెఫరీస్ కూడా అందరు చాలా బాగా ఎంకరేజ్ చేశారు. వాళ్ళు కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ అందరు కూడా. మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఈసారి సైబరాబాద్ కమిషనర్ గారు దీన్ని స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడానికి ముందుకొచ్చారు. అన్ని స్పోర్ట్స్ కూడా అందరు అంటే మేము రెగ్యులర్ డ్యూటీలో మా కొంచెం రీక్రియేషన్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం అన్నట్టుగా కూడా, తర్వాత ఫిట్నెస్ కోసం కూడా ఇది కండక్ట్ చేస్తారు. చాలా హ్యాపీగా ఉన్నాం మేము. అన్నింటికన్నా యోగా మాకు హెల్త్తో పాటు ఇక్కడ హెల్త్ మేము మెయింటైన్ చేసుకోవచ్చు. తర్వాత కాంపిటీషన్ కూడా మేము అటెండ్ అవుతాము. సో వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ టు డీజీపీ అండ్ సైబరాబాద్ కమిషనర్ అండ్ ఆల్ ఆఫీసర్స్. థ్యాంక్ యూ. దాదాపు ప్రస్తుత కాలంలో కూడా పోలీసుల పైన కావచ్చు, అలాగే ఇతర అధికారుల మీద కూడా చాలా దాడులు జరుగుతున్నాయి. ప్రజలు కూడా సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా తమను డిఫెండ్ చేసుకోవడానికి, అలాగే ఒక కొత్త ఆటను పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ పెంకర్సలాట ఒక ఆటను పరిచయం చేస్తున్నామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఈ పెంకర్సలాట అనేది కూడా ఒక ఆర్ట్, ఒక ఫైన్ మార్షల్ ఆర్ట్ లాగా చెప్తున్నారు. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా వ్యక్తులు అందరూ కూడా దృఢంగా, బలంగా ఉండాలి, మానసికంగా అటు శారీరకంగా ఉండాలి ఉద్దేశంతో ఈ పెంకర్సలాట ఆటను ఇంట్రొడ్యూస్ చేసి ప్రతి ఒక్కరికి కూడా దీన్ని ట్రైనింగ్ ఇచ్చి అందరినీ మెంటలీగా, ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంచడమే ఈ పెంకర్సలాట మార్షల్ ఆర్ట్ సందర్భం. కెమెరామెన్ శ్రీకాంత్, రాజశేఖర్ చారి, మెట్రో టీవీ, గచ్చిబౌలి స్టేడియం.